ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాంక తరిమి కొడతాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు సారు జయంతి యాల. స్వతంత్ర పోరాటం చేసిండు, నిజాం పాలన మీద కొట్లాడిండు, ప్రత్యేక తెలంగాణ కోసం తన్లాడిండు. కాలన్న సేవలను యాద్ చేసుకుంటా ఇయాల్టి తీన్మార్ వార్తలు చూసే ముంగట హెడ్లైన్. కొత్త స్కూళ్లకు కోరిండు సాయం, సెంటరోళ్ళు పంపుతారో మరి పైకం. ఏసీబీ అడిగింది గవర్నర్ పర్మిషన్, రామన్నకు తప్పదట ప్రాసిక్యూషన్. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్, పోటీ ఇచ్చిన మన సుదర్శన్. మేడం తీసుకుంది 4 లక్షల లంచం, డిస్కౌంట్ ఇచ్చినా పట్టించిండు పాపం. చాలా మందికి తెలియని ముచ్చట ఏందంటే దేశంలో అన్నిటికంటే పెద్ద పదవి ప్రధానమంత్రి అనుకుంటారు, కానీ కాదు, రాష్ట్రపతి పదవి. ప్రథమ పౌరుడు అంటారు. గా కుర్చీలున్నోళ్ళ తర్వాతనే ఎవ్వలైనా. పార్లమెంట్లో ఎంత ముఖ్యమైన చట్టం చేసినా దాని మీద రాష్ట్రపతి సంతకం పెడితేనే చెల్తుంది. మళ్ళా ఏడికి పోయినా ఎర్ర గొంగళ్ళ మీద ఎలకము, సకల మర్యాదలు. ఇక రాష్ట్రపతి తర్వాత పెద్ద పోస్ట్ ఏందంటే ఉపరాష్ట్రపతి. పెద్దల సభ, రాజ్యసభ నడిపే పవర్ గిన గాళ్ళకే ఉంటది. ఇక కొత్త ఉపరాష్ట్రపతి ఎవలో గీ వార్తల మీకే తెలుస్తుంది. పొద్దుగాల 10 గంటలకెళ్ళి మాపటిలో 5 గంటల దానికి ఓట్ల కార్యం నడుస్తూనే ఉన్నది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలంతా లైన్లు కట్టి ఓటేసిండ్రు. ప్రధానమంత్రి మోడీ సార్ అందరికంటే మొదలే ఓటు హక్కు వాడుకున్నాడు. ఎన్డీఏ గ్రూపులు ఉన్న పార్టీలు రాధాకృష్ణన్ సార్ కేస్తే ఇండియా గ్రూపులు ఉన్నోళ్ళు మన సుదర్శన్ రెడ్డి సార్ కేసిండ్రు. ఏ గ్రూప్ లో లేనోళ్ళు వాళ్ళకు నచ్చినోళ్ళకు జైగొట్టిండ్రు. అయితే మన బీఆర్ఎస్, ఒరిస్సాల బీజేడీ, పంజాబ్ శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఓట్లకు రాలే. మొత్తం 767 మంది ఓటేస్తే 15 మంది జల్లలే. ఇక రాధాకృష్ణన్ సార్ కు 452 ఓట్లు పడితే సుదర్శన్ రెడ్డి సార్ కు 300 పడ్డాయి. అంటే 152 ఓట్ల తేడాతోటి ఈసారి గెలిచి ఉపరాష్ట్రపతి అవుతుండిగా. For the Vice Presidential Election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan has been duly elected to the office of Vice President of India. ఈ ముచ్చటి ఇట్లుంటే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ సెంటర్ మంత్రులను కలిసిండు మునుంబెట్టి. మొదలు పైసల మంత్రి నిర్మలమ్మ తోటి మీటింగు. తెలంగాణలో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కడుతున్నాం, 21,000 కోట్ల ఖర్చు అవుతుంది, మీరింత ఆసరా కావాలని కోరి కాలేజీల హాలత్ మారుస్తానికి ఇంకో 9,000 కోట్లు అడిగిండ్రు. అటెన్క సెంటర్ సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ను కలిసి 666 రోడ్ల రిపేర్లకు, కొత్త సడకులకు పైసలు కోరిండు సీఎం సారు. పోయినప్పుడల్లా తెలంగాణకు కావాల్సినవి రావాల్సినవి అడుగుతూనే ఉన్నారు, కానీ ఇయ్యాల్సిన వాళ్ళే లాపర్వా చేస్తుర్రట. పర్సుల 10,000 ఉంటే ఓ పద్ధతి మీదకెళ్ళి ఖర్చు పెడతాం, దేనికి ఎంత అని. ఎందుకంటే ఖర్చు పెట్టినంత ఈజీ కాదు కదా మరి సంపాదించుడు. అదే మంది పైసలు ఖర్చు పెట్టమని మనకిస్తే ఎవ్వలకు లెక్క చెప్పాల్సిన అక్కర్ లేకుంటే, అసలు అడిగేటోళ్ళే ఉండకుంటే ఇగో గిట్ల కావచ్చు. కారు రేసింగ్ కేసు 4th గేర్లకు పోతుందిగా. కేటీఆర్ సార్ను ప్రాసిక్యూట్ చేస్తానికి పర్మిషన్ కావాలని గవర్నర్ కు ఉత్తరం రాసింది ఏసీబీ. అంటే ఈ కేసుల మాజీ మంత్రి గారు రూల్స్ తప్పిండని కోర్టుల ఛార్జ్ షీట్ వేస్తానికి తొవ్వ సాఫ్ చేసే పని. పర్మిషన్ వచ్చిందనుకో ఎంక్వైరీలా అరెస్టులు చేసే ఛాన్స్ గిన ఉంటదట. మరి ఇంతకు కేసేందో తెలుసు కదా. అప్పట్లా ఎలక్షన్ కోడ్ ఉన్నా, క్యాబినెట్ పర్మిషన్ లేకున్నా ఆర్బీఐ రూల్స్ పక్కకు పెట్టి ఓ బయట దేశం కంపెనీకి 55 కోట్లు పంపిండ్రు. ఆవ్ బరాబర్ నేనే వంపుమన్నా అని బాజాబ్తో ఒప్పుకున్నాడు కూడా కేటీఆర్ సారు. 3-4 మాటలు పిలిచి వివరాలు తీసుకుంది ఏసీబీ. అట్లనే హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్, ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు విచారణకు వచ్చిండ్రు. ఇప్పుడు గా రిపోర్టు తయారైంది. అయితే కారు రేసింగ్ కోసం స్పాన్సర్ చేసిన కంపెనోళ్ళు 44 కోట్లు చందా ఇచ్చిండ్రట. అప్పుడు పవర్లున్న బీఆర్ఎస్ పార్టీకి వాళ్లకు లాభం చేసినందుకే వీళ్లకు చందా ఇచ్చిండ్రన్నట్టు. ఇక ప్రాసిక్యూషన్ కు పర్మిషన్ రాగానే ఏమైతుందో చూడాలి. మరి అదో లొట్టపీస్ కేసు ఏమేస్తారో చార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. అబ్బా నోటిఫికేషన్లు అంటే మా లీడర్లే అబ్బా. ఇట్లా 5 ఏళ్ళు కాకముందే టైంకి వస్తూనే ఉంటాయి. ఆశ్రమైతే ముందే ఎవ్వరు కోర్టుకు పోరు, ఎవ్వరు ఆపరు, ఏలొల్లుండదు.
ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. ఫస్ట్ నాడే జీతం, మంచి కారు, చక్కటి బంగ్లా, సకల సౌలతులు. రాజకీయ నిరుద్యోగులకు జరిగే న్యాయమో మన నిరుద్యోగులకు జరిగితే దేశమాలతి ఇంకో తీర్లుండునేమో కదా. తెలంగాణ రాష్ట్రానికి గ్రూప్ 1 ఆఫీసర్లను చూసుకునే భాగ్యం లేనట్టుంది. రిజల్ట్ రద్దు చేసింది మరి హైకోర్టు. పేపర్లు మళ్ళా దిద్దాలి, ర్యాంకు లిస్టు మళ్ళా పెట్టాలని ఆర్డర్ వేసింది టీజీపీఎస్సీకి. దీనికి 8 నెలల టైం ఇచ్చింది. ఒకళ్ళ పేపర్లు దిద్దుడు కష్టమైతే పరీక్షలే కొత్తగా పెట్టాలన్నట. ఇంతకు లొల్లి ఏందంటే 6 నెలల కిందట గ్రూప్ 1 రిజల్ట్ వస్తే కొందరు కోర్టుకు పోయిండ్రు. ఎగ్జామ్ లో జెల్ పెన్ వాడినరని ఒక్క సెంటర్ లో రాసిన వాళ్ళే చాలా మంది సెలెక్ట్ అయ్యారని కేసేస్తే ఇన్ని రోజులు విచారణ జరిగి ఇవాళ ఈ తీర్పు వచ్చింది. అయితే ర్యాంకులు తెచ్చుకొని సెలెక్ట్ అయిన వాళ్ళ సర్టిఫికేట్ చెకింగ్ నోటిచ్చింది. వాళ్ళందరికీ మళ్ళా పరిశాన్ పట్టుకున్నట్టే. మళ్ళా పేపర్లు దిద్దుడు, మార్కులేసుడు కరెక్ట్ కాదని డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయాలని డిసైడ్ చేసిరు టీజీపీఎస్సీ ఆఫీసర్లు. ఇప్పుడు ఒక్క జడ్జి తీర్పిచ్చిండు కాబట్టి అంతకంటే ఎక్కువ మంది ఉండే బెంచ్ కు పోతారు అన్నట్టు. పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇదే పనులు ఉన్నారు. మరి అప్పుడేమైతుందో గానీ తెలంగాణ వచ్చిన కాంచెల్లి గ్రూప్ 1 కథే గమ్మతుంది. పాత సర్కారు వాళ్ళు ఎయ్యక నోటిఫికేషన్ లేస్తే పేపర్ లీక్ పుణ్యాన్ని ఒక పారి, బయోమెట్రిక్ పెట్టినందుకు రెండో పారి క్యాన్సల్ అయ్యింది. ఇక వీళ్ళు రాగానే ఇంకిని పోస్టులు కాలేసి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెడితే 21,000 మంది రాసిరు. రిజల్ట్ వచ్చినాక పేపర్లు కరెక్ట్ గా దిద్దలే అని గిట్లా రద్దాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని 12 ఏళ్ళు దాటినా ఒక్కలంటే ఒక్కరు కూడా కొత్త గ్రూప్ 1 ఆఫీసర్ రాలేదు. నారాయణోళ్ళ కొడుకు బంగారం వసంటోడు. చెరువు కింద బంగారం వసంటి భూమి ఇడిచి పెట్టి గీ శెలక ఏమిటికి తీసుకున్నావురా? అబ్బో వాడా, వాని చూపే బంగారం అయిందిరా నాయన. హగరు దీనికేమైంది పిల్లగా? బంగారం ఓలే ఉంటే నా కొడుకు బంగారం, నా బిడ్డే పుత్తడి. ఈగో ఈ సొంటి డైలాగులు దినామి ఇంటనే ఉంటాం. ఇలువగల్లదనో మంచిదనో తోపనో చెప్తానికి బంగారంతో లంకె పెడుతుంటారు. ఇంతకు అస్సలు ముచ్చట ఏందో చెప్పరాదు అంటారేమో. ఇంకేంటిది బంగారం అసొంటి ముచ్చట్నే. బంగారం రేటు తెలిస్తే భయం కాబట్టే 1,11,000 దాటింది. మళ్ళా నిన్నటికి ఆల్టికే 1,300 ఉరికిందంటే చూడుర్రిగా. బిడ్డ లగ్గానికి ఓ 20 తులాలు కొనాలంటే ఎకరం భూమి అమ్మాలనేమో. పో ఓ ఏడాది కిందట 89,000కు తులం ఉండే. 12 నెలల్లోనే 21,000 పెరిగిందంటే ఎట్లా ఉరుకుతాందో ఆలోచన వేసుకోర్రిగా. రేపు ఇంకింత వెరుగుడే గాని తగ్గే ముచ్చటుండదటుల్లా. రాకెట్ ఎక్కినట్టు నెరిగింత అధ్వానం ఎందుకు మీదికి పోతుందంటే దునియాల పరిస్థితి మంచిగా లేకనట. అమెరికా అధ్యక్షుల వారు ట్యాక్స్ బాంబుల మోత మోగిస్తుండు ఓ కారణమైతే దేశాల నడుమ యుద్ధాలు ఇంకో కారణం. ముందే గుర్తుపట్టి సెంట్రల్ బ్యాంకులు బంగారం దాసుడు పెంచుతుంటే పబ్లిక్ గిన బగ్గ కొంటారట. రేపు ఇంకింత పెరిగితే ఎట్లా అని. హగో నేనేమన్నా తక్కువనా అన్నట్టుగానే ఎండి సుత కిలకు 1,30,000 మీద ఎక్కి కూకున్నది. ఈ బంగారం ఎవరు అలవాటు చేసిండ్రో గాని ముట్టుకోవాలంటేనే బగ్గున మండబట్టే. ఇవాళ 1,11,000 ఉంది. ముంగట ఎట్లుంటదో కొనేది ఉంటే చూడుర్రి మరి. మనకు తెలిసిన వాళ్ళ దుఃఖం ఉన్నదిరా. నా పేరు చెప్పు, 10 రూపాయలు తక్కువకే ఇస్తాడు. కాకా గాడ అగ్వనే అంటివిగా, గంత రేట్ చెప్తున్నాడు. చేతిలో పైసలు లేవంటే ఈయనవేంద్రా, 4 రోజులు రాగరాదు తీసుకుందాం గాని. ఇదేందయ్యా బోర్డు మీద గంత ఆఫర్ అని పెట్టినావు, లోపటికొస్తే డబుల్ రేట్లు చెప్తున్నావు. ఎట్లా కనిపిస్తున్నాం? ఇగో గిట్లుంటది. కానీ ఇప్పుడు జర్ర ఓపిక పడితిరా అంటే ఎవ్వరిని బతిలాడాల్సిన పని లేదు, కొసరి బేరం ఆడాల్సిన అవసరం లేదు. నీ టీవీ అని ఒకటే తగిలినవేమ్రా? 22 తారీఖు తర్వాత కొందామని చెప్పినాగా. అబ్బా ఫ్రిడ్జ్ అని ఊకే సతాయించక జరా. 22 తారీఖు రాగానే తీసుకుందాం గాని. అరే ఓ 12 రోజులు ఆగరాదు, కారు కొనిస్తాను చెప్తి అంటూరట. ఎందుకంటే గా దినంకేంచి GST తగ్గుతుంది, ట్యాక్సులు దిగుతాయి. మళ్ళా ఇప్పుడు 18-12 రూపాయల పన్ను పడేటి అప్పుడు 5 రూపాయలే పడతాయబ్బా. కార్ల మీద 28 రూపాయల GST 18 రూపాయలకు వస్తుంది. ట్యాక్స్ దిగితే రేటుగిన దిగుతుందాయే. మళ్ళా దసరా ముంగట ఆఫర్లు డిస్కౌంట్లు ఉండే. హగో గందుకే సెప్టెంబర్ 22 తారీఖు దానికి ఆగుతుర్రన్నట్టు. వాళ్ళు మీరు ఏసీ ధరలు ఏదో తగ్గించారు, ఏసీ ధర రేపు పెంచుతాడు. చేసిన బెనిఫిట్ అంతా కూడా రేపు వ్యాపారస్తులకు ఉపయోగపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ వినియోగదారులకు ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఏండ్లక మనం ఎంత ట్యాక్స్ కట్టినామో లెక్కే లేదు. ఇక ఇప్పుడు ఈ ముత్తమంత దానికి ఆగలనా?
అని అర్జెంట్ అక్కెరున్నోళ్ళు ఏది కావాల్సి ఉంటే అది కొంటనే ఉన్నారు. జిఎస్టి పేరు మీద అడ్డగోలు పన్నులు గుంజి ఇప్పుడు జరంత తగ్గిస్తున్నారు అనగానే కొందరి సంబురం అయితే చిన్నగా లేదబ్బా. ఏగి ఆఫీసర్లంతా గట్లనే ఉంటారబ్బా. ఎప్పుడు పేదోళ్ళ గుడిసెల మీదే పడతారు. ఫుట్పాత్లు కబ్జా పెట్టిండ్రని, సర్కార్ జాగాని అమ్ముకున్నారని, పార్కుల డేరాలు కట్టిండ్రని కూలగొడుతుంటారు. గదే పెద్దోళ్ళ తెరువు పోతారా? వాళ్ళని అడిగే ధైర్యం చేస్తారా? ఇగో గిట్లనే అనుకుంటారు చాలా మంది. మున్పు గట్లుండేనేమో కానీ సర్కార్ మారింది, ఆఫీసర్లు సుతా మారిండ్రబ్బా. రూల్ తప్పితే ఎవ్వలైనా సరే తగ్గేదేలే. అల్లు అరవింద్ సార్ కు జిహెచ్ఎంసీ నోటీసులు అందినాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లా అల్లు బిజినెస్ పార్క్ బంగ్లాకు 4 ఫ్లోర్లకే పర్మిషన్ తీసుకొని మీద పెంట్ హౌస్ వేసిండట బాజాప్తా. ముచ్చట మున్సిపల్ ఆఫీసర్ల నజర్ల పడే వరకు పర్మిషన్ లేకుండా కట్టింది ఎందుకు గులగొట్టొద్దో చెప్పు అని నోటీసులు పంపిరన్నట్టు. ఈ బంగ్లాల్ని అల్లు వారి సినిమా బిజినెస్ మొత్తం నడుస్తున్నాయి. అరవింద్ సార్ అంటే ఎవరో కాదు, అల్లు అర్జున్ వాళ్ళ నాయన. మొన్ననే అల్లు అరవింద్ సార్ వాళ్ళ అమ్మ కాలం చేసింది. ఇంతలనే నోటీసులు వచ్చినాయి. అదేందో గానీ పుష్ప 2 నెంబర్ టాకీస్ లకు వచ్చిన కంచెల్లి ఎప్పుడొకటి అయితేనే ఉంది. సంజయ్ టాకీస్ కాడ తొక్కిసలాట, హీరో జైలుకు పోయొచ్చుడు, ఇప్పుడు నోటీసులు. సినిమాలో ఎన్నో శుద్ధులు చెప్పి మీరే ఇట్లా రూల్స్ తప్పితే ఎట్లా సారు? ఆ పెంట్ హౌస్ కింద పర్మిషన్ తెచ్చుకుంటూ ఒడిచిపోవు కదా. అయినా మియా సొంటి పెద్దలు అడిగితే కాదు లేదంటారా చెప్పు? ఓ దిక్కు హైదరాబాద్ లో హైడ్రా ఏం చేస్తున్నదో చూసుకుంటా కూడా గిట్లా చేస్తే ఎట్లా అన్నట్టు? సినిమాలో నడిచినట్టు బయట నడవదు కదా. హే, ప్రైవేట్ కొలువు అయితే నెల నాడిస్తేనే జీతం. అదే సర్కార్ జాబ్ అయితే దినాం చేతి నిండా పైకమని ఫిక్స్ అయినట్టున్నారు కొందరు. మరి ఎన్ని ఖర్చులుంటే ఉల్లా? పట్నం అవతల భూములు బేరం చెయ్యాలి, ప్లాట్లు, బంగారం, పిరంగల్ల కార్లు అన్ని జీతం మీదనే వెళ్ళాలంటే అవుతుందా? ఏదో ఖర్చుల మందం సంపాదిస్తుంటే పడనోళ్ళేమో గిట్ల వట్టిరి. అరే మేడానికి ఎంత కష్టం వచ్చే. ఊకో మేడము ఊకో ఏం చేస్తావు మరి? ఏసీ పోలు వచ్చి పట్టుకునిరి. నోటికాడి బుక్కని ఎత్తగొట్టినట్టు 4 లక్షల లంచం గుంజుకోవచ్చిరని ఒక ఏడుపు కాదు పాపము. పేరు మణిహరిక, పేరుకు తగ్గట్టే మనీ మంచిగానే కమాయిస్తుంది. సిటీ శివారు నార్సింగ్ మున్సిపాలిటీలా టౌన్ ప్లానింగ్ ఆఫీసరు అంటే బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చే పవర్ఫుల్ ఆఫీసర్ అన్నట్టు. ఈ అన్న 1000 గజాల ప్లాట్ కు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ అడిగితే ఉత్తగా ఎట్లా చూస్తారని ఊకొకే సతాయిస్తుందట. ఇంత మనోడు ఏసీపీకి ఫోన్ కొట్టిండు. ప్రాసెస్ చేయడానికి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. 5 లక్షల రూపాయల డిమాండ్ అతను 5 లక్షలు ఇవ్వలేనంటే దానికి 4.5 లక్షలు కుదించారు. 10 లక్షల లంచం అడిగిందని బద్నాం చేస్తున్నారు కానీ 5.5 లక్షలే అడిగి మళ్ళీ 50,000 డిస్కౌంట్ ఇచ్చిన నియత్గల్ల ఆఫీసర్ మేడము. పాపం డ్యూటీ కొత్తనట, ఈ నడుమనే ఎక్కిందట. లంచం ఒడుపుతోటి తీసుకోవాలని ఇక మధ్యలో ఒక కుద్దు ఆఫీస్కే కూకున్న సీట్ కాడికే తెప్పించుకుంటే ఇంత పని అయ్యింది. మేడం వల్ల ఇంట్లో కూడా పునుకులాడుతున్నారు ఏసీ బోల్లో. ఎందుకు మేడము ఏడ్చుడు? 4 వద్దులు సస్పెండ్ అవుతావు, జైలు కోతావు, బయటకు వచ్చినాక మళ్ళీ నీ డ్యూటీ నీకే ఉంటది. ఏం గాతి ఈసారిని చూడు, ఏసీపీకి దొరికినా ఎంత ముద్దుగా నవ్వుతున్నాడు. ఏదో అనుభవం లేక ఆత్రపడి దొరికినావు. ఏడవకు మేడము ఏడవకూకో. ఎలక్షన్లు వచ్చినాయి అంటే చాలబ్బా, పబ్లిక్ మీద పాయరం కడుపులకెళ్ళి దేవుకొస్తుంది. ఇంటికొస్తారు, దండాలు పెడతారు, ఆష్టమైతే కాళ్ళు మొక్కుతారు, రాత్రి బువ్వైనా తింటారు, కమ్మగా తీయగా మాట్లాడతారు. అబ్బా, ఈ లీడర్ పుట్టిందే మా కోసం, మా బరువు మోస్తానికే అనిపిస్తుంది ఆ పూటకు. ఇక గెలిచినాక ఎట్లుంటుందో ఎరికేనా? ఇగో గిట్లా. వారే వా, ఒక అన్న ఈప్ మీద ఎక్కించుకుంటే ఇంకో అన్న ఇటు దిక్కు, ఓ పోలీస్ సార్ అడు దిక్కు. పైలం అన్నలు ఆయన ఎంపీ గారికి నీళ్లు గిట్ల దాకినాంటికి ఉన్నట్టే మీకు. అయ్యగారి పేరు తారీఖ్ అన్వరు, బీహార్ లో కాంగ్రెస్ ఎంపీ. వరదలతోటి నష్టమైన ఊర్లను చూస్తానికి వచ్చిండు. వీడికి రాగానే బురద నీళ్లు, సుకుమారంగా తిరిగేటోడాయే. మనోళ్ళకు సైగ చేయంగానే ఇట్లా బియ్యం బస్తాన్ని మోసుకొచ్చినట్టు మోసుకొచ్చిర్రు అన్నట్టు. ఓ దిక్కు వరదలు చేయబట్టి ఆళ్లే సగులం తెరలై పుట్టెడు బాధలుంటే ఎంపీ గారేమో గిట్ల సవారీ చేయబట్టే. నేనేం చెప్పలే, వాళ్ళే పాయరంతో మోసిర్రు. రేపు ఓట్లగిన మమ్మల్ని ఇట్లనే మోసి పవర్లకు తీసుకొస్తారని బట్టే. ఓ దిక్కు వరదల బారి అందరికి సలి పెడతాంటే సార్కి ఎండ దెబ్బ కొట్టిందట. కానీ ఆపత్తులున్న వాళ్ళని ఓదారుస్తానికి పోయి వాళ్ళతోటి సేవలు చేపించుకున్నావు చూడు, నువ్వు తోపు పో.
మీరు మంచిగా నజరేసిండ్రో లేదో క్యాన్సర్ పేషెంట్లు శితం పెరుగుతాన్రు. వెనకటి ఎవరో ఒకళ్ళకి వస్తుండే, ఇప్పుడు దవాఖాన్లు జిబజిబా ఉంటున్నాయి. ప్రైవేట్లో లక్షలు పెట్టినా నయం అవుతుందనే గ్యారంటీ లేదు. కొందరైతే ఆస్తులే అమ్ముకొని పెట్టబట్టిరి. ఎందుకు వస్తుందో ఎట్లొస్తుందో ఎవ్వరు చెప్పలేని పరిస్థితి. మనం తినే తిండి, పీలుస్తున్న గాలి, తాగే నీళ్లు ఖరాబై బాడీల తాకత్ తగ్గి అట్లా కొంత చెప్పును అందుకుంటుందట. అయితే రాచపుండును రంపం లెక్క కోసి పడేసే మందొచ్చిందబ్బా. క్యాన్సర్ బీమార్కి వ్యాక్సిన్ తయారైంది రష్యాలా. దాని పేరు ఎంటీరోమిక్స్. కాకుంటే పెద్ద పేగు క్యాన్సర్ కే, మెదడు, చర్మ క్యాన్సర్లకు ఇంకోటి రెడైతుంది. జప్పున్నే అన్నిటికి సుత కనిపెడతారట. ఏండ్లక మనం పరీక్షలు చేసి 48 మంది పేషెంట్లకిస్తే మంచిగా పనిచేసిందట. పేయిల తాకత్ పెంచి డేంజర్ కణాలు చంపేసి కొత్తవి పుట్టకుండా కంట్రోల్ చేస్తుందట. సైడ్ ఎఫెక్ట్లు గిన లేవని సాటింపేసిండ్రు సైంటిస్టులు. క్యాన్సర్ వచ్చిందంటే మస్తు డేంజర్ మరి. ముద్రక ముందే గుర్తుపడితే ఏంలే, లేకుంటే మనిషి పానమే మింగి పాడైతది. కీమోథెరపీ, రేడియోథెరపీ ట్రీట్మెంట్ చేసిన ఫాయిదా కాని కేసులు బొచ్చెడు. మనకన్నే కాదు దునియా మొత్తాన్ని గజ్జు నొనికిస్తుంది క్యాన్సర్. ఇక రష్యా సైంటిస్టులు తయారు చేసిన గీ టీకా తోటి కీమో అవసరం లేకుంటేనే నయమైతుందట. పేషెంట్ల మీద ప్రయోగం కూడా ఒడిచింది గాని దునియా సైంటిస్టుల సంఘం ఓకే అని సర్టిఫికేట్ ఇచ్చినాకనే అంతటికి సప్లై అవుతుంది, మనకాడికి గినొస్తుంది. మరి గీ టీకా రేటు ఎంతుంటదో గాని జప్పున అందేనా అంటే ఇక క్యాన్సర్ కు బుగులు పడాల్సిన పనే లేదుల్లా. ఊర్లో ఎవ్వలకు ఏ తిప్పలున్నా సీదా సర్పంచ్ స్థానికే పోతారు. నీళ్ళు వస్తలేవని, బుగ్గలు ఎలుగుతలేవని, తొవ్వ చక్కగా లేదని, డ్రైనేజ్ కాలువలు దొవ్వాలని చెప్పుకుంటే ఆఫీసర్లతో మాట్లాడి చేపియాలి. అయితే సర్పంచ్లకు చాలా తక్కువ జీతం ఉంటుంది. మన తాన నెలకు 6,500 ఇస్తే ఆంధ్రాలో 3,000 ఇస్తున్నారు. గీటితోని ఇల్లెళ్ళ తీసుడు అవుతుందా? అందుకే సర్పంచ్ పనులు సగబెట్టుకుంటేనే కొందరు వ్యవసాయం చేస్తే ఇంకొందరు దందాలు చేస్తుంటారు. కానీ గీ అక్క తారీఖే అలాగున్నది పో. డాన్స్ ఆడుతున్న అక్క తమిళనాడులో ఓ కూరి సర్పంచ్, పేరు భారతి, డిఎంకే పార్టీ. ఊరోళ్ళకు మంచిగా సేవలు చేస్తుందనో, ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకుందనో తీర్మానాలకు పట్టుకరాలే. దొంగతనం కేసులో అరెస్ట్ అయిందబ్బా. ఒక ఆమె మెడల బంగారు గొలుసు దెంపుకపోతే వాళ్ళు కేసు పెట్టిండ్రు. ఎంక్వైరీలో ఏం తేలిందో ఎరికేనా? ఇది ఫస్ట్ దొంగతనం కాదట. 15 ఏండ్ల కాంచెల్లి శాతనైన కాడికి కొట్టేస్తున్నా అని చెప్తే 4 సింహాలకు ఫ్యూజులు అవుట్ అయినాయి. ఏంది మేడం, సర్పంచ్ అయ్యుండి ఆస్తులు మంచిగానే ఉండి గీ చిల్లర దొంగతనాలు ఏంది అని అడిగితే, ఎంత ఆస్తున్నా పదవున్నా దొంగతనం చేస్తే వచ్చే కిక్కే వేరప్ప అనేటరకు 2వ షాక్ కొట్టినంత పని అయింది పోలీసులకు. అసలు 15 ఏండ్లకెంచి ఏమేం కొట్టేసింది, ఎన్ని దొంగతనాలు చేసిందనే చరిత్ర దవ్వుతాన్రిగా. కొందరు అంతేనబ్బా, కోట్ల ఆస్తున్నా, పదవులున్నా, పతారా ఉన్నా చేతులు గులగుల పెట్టి ఏదోటి చేస్తూనే ఉంటారు. లేకుంటే మనసుకు తుర్తనిపియదేమో మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.